హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఒకరు భవానీ మాల వేసుకున్నారు. వాళ్ళైతే మమ్మల్ని ఆహ్వానించారు లలిత పారాయణం చదవడానికి. ఇక్కడ వాళ్ళు 2 కుందేళ్ళని అయితే పెంచుకుంటున్నారు. అవి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము. ఇదిగోండి, ఈవిడే మమ్మల్ని ఆహ్వానించారు. అమ్మవారిని అయితే ఇలా ప్రతిష్ఠించుకున్నారు. చక్కగా డెకరేషన్ అది కూడా నీట్గా చేసుకున్నారు. దుర్గామాల వేసుకున్నారు కదా, తనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము వెళ్ళిన తర్వాత అప్పుడు మేము లలిత పారాయణం చదవడం మొదలుపెట్టాము. మీరు ఇప్పుడు వినలేదు కదా మేము లలిత చదవడం, ఇప్పుడు వినండి. తప్పులుంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మేము నేర్చుకుంటున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇలా 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 ప్రాక్టీస్ చేస్తుంటే మాకు కంప్లీట్గా వస్తుందని చెప్పేసి ఇలా మొదలుపెట్టాము. మేము ఖాళీగా ఉండే బదులు ఇలా చేసుకోవడం మంచిదే కదండి, అందుకే ఇలా మొదలుపెట్టాము. ఇప్పుడు వినండి. పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసేన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి జ్ఞానవివర్జిత విశ్వరూప జాగరణ స్వపంతి తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వవస్థ వివర్జిత సృష్టికర్రి బ్రహ్మరూప గుప్తి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధారకరేశ్వరి సదాశివానుగ్రహ పంచకృత్యాపరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేషాణి శోత్పన్న విపన్న భవనావళి సహస్ర శీర్ష వదన సహస్ర. విన్నారు కదా మేము లలిత అయితే ఎలా చదువుతున్నాము. తప్పులేమైనా ఉంటే క్షమించేయండి. ఇంకా మేమైతే 3 days వరకు వెళ్ళాము చదవడానికి. అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.